ఫ్రెండ్స్, మీరు 2026లో గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఈటీఎఫ్ బెటరా? లేక సావరిన్ గోల్డ్ బాండ్స్ బెటరా అని కన్‌ఫ్యూజన్‌గా ఉన్నారా? అయితే చాలామందికి ఈటీఎఫ్‌తో కంపేర్ చేస్తే సావరిన్ గోల్డ్ బాండ్సే బెస్ట్ ఆప్షన్ అని అనిపిస్తుంది. బట్ సావరిన్ గోల్డ్ బాండ్స్‌కి ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటో ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు బెటర్ క్లారిటీ వస్తుంది ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేసి. ఫ్రెండ్స్, నా పేరు రాజ్. మీరు చూస్తున్నారు ఫిన్నోవేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్ అంటే గోల్డ్లో ఫిజికల్గా కాకుండా డిజిటల్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ద్వారా ఇష్యూ చేసే బాండ్స్నే సావరిన్ గోల్డ్ బాండ్స్ అని అంటారు. వీటి ద్వారా మనం గోల్డ్లో ఫిజికల్గా కాకుండా డిజిటల్గా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. నెక్స్ట్, సావరిన్ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే నో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. మనం మన ఇన్వెస్ట్మెంట్ని మెచ్యూరిటీ టైం వరకు హోల్డ్ చేసినట్లయితే ఎటువంటి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, సెకండ్ బెనిఫిట్, సావరిన్ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఎవ్రీ ఇయర్ 2.5% ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ మనకు వస్తుంది. నెక్స్ట్, థర్డ్ బెనిఫిట్ చూసుకుంటే మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ గోల్డ్ ప్రైస్తో పాటుగా పెరుగుతూనే ఉంటుంది. ఇవి సావరిన్ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనకు వచ్చే మెయిన్ బెనిఫిట్స్. నెక్స్ట్, ఈటీఎఫ్. ఈటీఎఫ్ అంటే అందరికీ తెలిసిందే, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. వీటి ద్వారా కూడా మనం గోల్డ్లో డిజిటల్గా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. వీటిని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ మెయింటైన్ చేస్తాయి. నెక్స్ట్, ఈటీఎఫ్ యొక్క మెయిన్ బెనిఫిట్ చూసుకుంటే వీటిని ఈజీగా బై అండ్ సెల్ చేయవచ్చు. వీటిలో మినిమం ఇన్వెస్ట్మెంట్ వాల్యూ జస్ట్ 100 రూపీస్ మాత్రమే. వీటిలో లిక్విడిటీ కూడా చాలా హైగా ఉంటుంది. అండ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన వాల్యూ గోల్డ్ ప్రైస్తో పాటుగా పెరుగుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే కంపేర్ చేస్తే రెండూ కూడా సిమిలర్గానే ఉన్నాయి కదా, ఇందులో ఏం డిఫరెన్స్ ఉందని అనుకుంటారు. బట్ ఈటీఎఫ్కి అండ్ ఎస్జీబీకి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. అందులో ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఇంట్రెస్ట్ బెనిఫిట్. మీరు కనుక ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఎటువంటి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రాదు. అదే ఎస్జీబీలో ఇన్వెస్ట్ చేసినట్లయితే 2.5% పర్ యానం ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ట్యాక్స్ అడ్వాంటేజ్. ఫ్రెండ్స్, మీరు ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నుండి ఎటువంటి ఎగ్జెంప్షన్ ఉండదు. బట్ ఎస్జీబీలో ఇన్వెస్ట్ చేసిన వారికి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నుండి పూర్తి ఎగ్జెంప్షన్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా సావరిన్ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకుంటే దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా చేసిన చేంజెస్ కారణంగా ఏప్రిల్ నుండి ఆర్బీఐ ద్వారా పర్చేజ్ చేసిన వారికి మాత్రమే ట్యాక్స్ నుండి ఎగ్జెంప్షన్ వస్తుంది. అలా కాకుండా సెకండరీ మార్కెట్ నుండి బై చేసిన వారికి ఎటువంటి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉండదు. దయచేసి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందర ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిఫరెన్స్ సేఫ్టీ. ఫ్రెండ్స్, ఈటీఎఫ్స్ని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ మెయింటైన్ చేస్తాయి. బట్ ఎస్జీబీస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది కాబట్టి ఈటీఎఫ్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఫుల్ సేఫ్టీ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవన్నీ చూసిన తర్వాత ఈటీఎఫ్తో కంపేర్ చేస్తే సావరిన్ గోల్డ్ బాండ్సే బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని అనిపిస్తుంది కదా. బట్ వీడియో స్టార్టింగ్లోనే చెప్పా కదా, సావరిన్ గోల్డ్ బాండ్స్కి మెయిన్ డ్రాబ్యాక్ ఉందని. అదేంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఎస్జీబీలో మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్కి మినిమం లాక్-ఇన్ పీరియడ్ 5 years ఉంటుంది. ఇదే ఎస్జీబీలో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్. ఈ 5 year లాక్-ఇన్ పీరియడ్లో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని సెల్ చేయాలన్నా సెల్ చేయలేరు. బట్ ఆఫ్టర్ 5 years మీరు సెల్ చేయవచ్చు. అప్పుడు సెల్ చేసినా కూడా మీకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ రాదు. మీరు మీ హోల్డింగ్స్ని మెచ్యూరిటీ పీరియడ్ వరకు అంటే 8 years వరకు హోల్డ్ చేసినట్లయితేనే ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. ఇదే ఎస్జీబీలో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్. ఫ్రెండ్స్, నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే మీరు కనుక షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అయి షార్ట్ టర్మ్లో గోల్డ్ ప్రైజ్లో వచ్చే ర్యాలీని క్యాప్చర్ చేద్దామనుకుంటే షార్ట్ టర్మ్కి ఈటీఎఫ్ అనేది బెస్ట్ ఆప్షన్. అదే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే సావరిన్ గోల్డ్ బాండ్స్ అనేటివి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ప్రైస్ అప్రిసియేషన్తో పాటు ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది.
ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈటీఎఫ్ అండ్ ఎస్జీబీ గురించి ఓవరాల్గా కవర్ చేశాను అనుకుంటున్నాను. మీరు కనుక గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏది బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా గోల్డ్ కొనాలనుకునే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.